ఈ సహజమైనటువంటి ఈ బలహీనతలు మనిషికి స్వాభావికంగా చాలా సహజంగా వచ్చేస్తాయి. వీటిని సాధన ద్వారా అధిగమించాలి, దాటాలి, వీటిని జయించాలి అని ఋషుల యొక్క సందేశం. మానవుడికి ఈ అరిషడ్ వర్గాలకు సహజ బలహీనతలుగా ఉన్నాయి, సరే, మనిషికైతే ఇవి సహజ బలహీనతలుగా ఉన్నాయి, ఓకే. మరి మనిషి వలె స్వరూపము ఇంద్రియాలు కలిగి ఉన్న బైబిల్ దేవుడు యెహోవాకి కూడా ఈ బలహీనతలు ఉన్నాయా, లేక ఆయన వీటికి అతీతమైన వాడిగా ఉన్నాడా అన్నది పరిశీలించి చూద్దాము. ఇంతకుముందు భాగంలో బైబిల్ దేవుడు యెహోవా కూడా మనిషి వలె స్వరూపము, మనిషి వంటి స్వరూపము, మనిషి వంటి ఇంద్రియాలే కలిగి ఉన్నాడు అని చెప్పి బైబిల్ ఆధారాలతో మనం పరిశీలించడం జరిగింది. మరి మనిషి వలె స్వరూపము ఇంద్రియాలు కలిగినటువంటి బైబిల్ దేవుడికి కూడా సాధారణ మానవులకి ఉండేటటువంటి ఈ బలహీనతలు బైబిల్ దేవుడికి కూడా ఉన్నాయా